మన లైఫ్లో అతి కష్టమైన విషయం సింపుల్గా బతకడం. నిజంగానే సింప్లిసిటీ అనేది చాలా కష్టం. మనకి ఇదే కావాలని పట్టుబట్టి కూర్చుంటే లైఫ్ ముందుకు సాగదు. అడ్జస్ట్ అయ్యి బతకాలి. నువ్వు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. అప్పుడే మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితమే కాదు. ఆల్వేస్లీ కాన్ఫిడెంట్గా ఉండండి. నమస్కారం, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. వెల్కమ్ టు నవాబ్స్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో ఫుల్ లెగ్ స్టీమ్డ్ రోస్ట్ చేస్తున్నాం. నిజంగానే ఇంట్రెస్టింగ్ టేస్టీ ఎపిసోడ్. యాక్చువల్గా అరేబియన్ కంట్రీస్లో దీన్ని సింపుల్గా టర్మరిక్ పౌడర్ అప్లై చేసేసి స్టీమ్ చేసి తింటారు. అంటే వాళ్ళ నేటివిటీకి అది రుచిగా ఉండొచ్చు, కానీ మన తెలుగు వాళ్ళకి, మన నేటివిటీకి మసాలాలు దట్టిస్తేనే దాని రుచి. అందుకని మన స్టైల్లో, నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఫుల్గా మసాలాలు మ్యారినేట్ చేసి దాన్ని స్టీమ్ చేసి చూపిస్తాం. పదండి. ఈరోజు మనం ఫుల్ లెగ్ స్టీమ్ రోస్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ రోస్ట్ చేయడానికి ఈ లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యారినేట్ చేయడానికి ముందు మనం స్లైట్లీ దీని మీద ఒక కత్తితో చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టాలి. ఘాట్లు పెట్టడం వల్ల మ్యారినేషన్ కూడా బెస్ట్ అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఇమీడియట్లీ మనం దీన్ని చిన్న చిన్న ఘాట్లు పెట్టుదాం. అన్ని లెగ్ పీసెస్ మీద కత్తితో చిన్న చిన్న ఘాట్లు పెట్టాక దీని మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఏదైతే మసాలా అవసరం ఉందో దానికోసం కారప్పొడి, పసుపు ఒక చిన్న డిష్లో తీసుకుందాం. దాంతోపాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేద్దాం. అవేంటో చూద్దాం. కారప్పొడి, పసుపుతో పాటు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ మిరియాల పొడితో పాటు ఎండు మామిడి పొడి. యాక్చువల్గా పుల్లటి మామిడికాయలని డ్రై చేసి దాన్ని పౌడర్ చేస్తారు. అదే పౌడర్ని దీంట్లో వాడదాం. ద బెస్ట్ రుచి కూడా వస్తుంది. వీటన్నింటితో పాటు నెక్స్ట్ దీంట్లోనే కొంచెం మనం మీట్ మసాలా, దీంతో పాటు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్స్ చేయడానికి మనం కొంచెంగా ఆయిల్ యాడ్ చేస్తూ ఒక పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఇదే పేస్ట్ని మనం ఏదైతే మనం మీట్ని కట్ చేసి పెట్టామో, ఏదైతే లెగ్ పీసెస్ ఉన్నాయో వాటి మీద అప్లై చేద్దాం. అన్ని మసాలాలని కరెక్ట్గా మిక్స్ చేశాక దీంట్లోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. యాక్చువల్గా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పీస్ తొందరగా మ్యారినేట్ అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా సూపర్ బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేద్దాం. ఇక్కడున్న లెగ్ పీసెస్ అన్నిటికీ ఏదైతే మన మ్యారినేషన్ పేస్ట్ ఉందో అది పర్ఫెక్ట్గా అప్లై చేశాక ఎక్కడెక్కడైతే కట్ చేసామో అక్కడ డీప్లో ఈ మసాలాని అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే మంచి టేస్ట్ రావడం కోసం. ఇలా అప్లై చేశాక దీన్ని ఒక 1 అవర్ వరకు మ్యారినేషన్ కోసం ఉంచుదాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మ్యారినేట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయిపోయినాయి. యాక్చువల్గా ఇవే వాటర్లో మనం రా స్పైసెస్ యాడ్ చేస్తాం. సినమన్, కార్డమమ్, క్లౌవ్స్, షాజీరా, గ్రీన్ కార్డమమ్,
ఇవన్నీ యాక్చువల్గా ఇది వాటర్లో వన్స్ ఒకసారి బాయిల్ అయ్యేటప్పుడు ఏదైతే ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయో అవి ఈ లెగ్ పీసెస్కి పర్ఫెక్ట్లీ అప్లై అయిపోతాయి. ఆ ఫ్లేవర్ తోటి ఇంకా రుచిగా ఉంటుంది. అందుకే నెక్స్ట్ ఇమీడియట్లీ రా స్పైసెస్ యాడ్ చేద్దాం. మ్యారినేటెడ్ లెగ్స్ని యాక్చువల్గా మనం ఆవిర్లో బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఆవిర్ని లాక్ చేయడానికి సీల్ చేయడానికి మనం వీట్ ఆటా ఉపయోగించి దాన్ని పూర్తిగా సీల్ చేసాము. పర్ఫెక్ట్గా లాక్ అయిపోయాక ఆ స్టీమ్ బయటకు వెళ్లకుండా వెయిట్ కూడా పెట్టడం జరిగింది. 1-2 అవర్స్లో పర్ఫెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీకు చూపిస్తాను. కంటిన్యూస్గా 2 గంటల వరకు స్టీమ్లో ఉడికించడం వల్ల మనం పెట్టిన మటన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. బోన్కి అతికి ఉన్న మీట్ అంతా ఈజీగా ఆ ఫ్లెష్ అంతా ఊరికినే అంటే సెపరేట్ అయిపోయింది. అంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇంత రుచికరమైన ఈ రెసిపీతో పాటు మేము పిల్లలు తినడానికి ఈజీగా ఉండడానికి చికెన్ గ్రేవీ కర్రీ, బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసాం. ఇమ్మీడియట్లీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడదాం.